ఫైనల్లీ అంటే వచ్చేసాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే చక్కని ప్లేస్ నేను ఎన్నుకున్నది. ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప మంచి సమయం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం మాట్లాడే సబ్జెక్ట్ అయితే పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటుంది నిజమైన పశ్చాత్తాపము. ఏమండి, పశ్చాత్తాపానికి నిజమైన పశ్చాత్తాపానికి తేడా ఏంటి అని అంటే, చాలామంది తప్పు చేస్తారు, పశ్చాత్తాపడతారు, కానీ వాళ్ళలో మార్పు ఉండదు. పశ్చాత్తాపం అని అంటే అపరాధ భావం కలగటం, చేసిన తప్పుకి బాధపడటం, లేదంటే ఒక చేంజ్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉంటుందో అది పశ్చాత్తాపం అంటారు. కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథము 51:3 నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటేనున్నదని. మనం చేసిన తప్పులేంటో మనకు తెలియాలి. మొదటగా మనం వాటిని డిఫైన్ చేయాలి. ఫస్ట్ పాయింట్, డెఫినేషన్ ఆఫ్ సిన్. ఎప్పుడైతే దాన్ని మనం కనుక్కుంటామో, దేవుడు పరిశుద్ధుడు, మనం అపవిత్రులం అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, అక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఫిల్ చేయటమే ఈ యొక్క పశ్చాత్తాపం అనే సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్నాం. మనం ఖచ్చితంగా పాపం ఎప్పుడైతే చేస్తామో దానికి దుఃఖపడాలి, దానికోసం కష్టపడాలి, దాన్ని విడిచిపెట్టడానికి. వాక్యంలో ఈ రకంగా ఏం రాయబడిందని అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలగజేయను. కొంతమందికి ఆ డిఫరెన్స్ కూడా కనబడదు. వాళ్ళలో దుఃఖం అనేది కనబడదు, వాళ్ళలో వేదన అనేది పుట్టించబడదు. తప్పులు చేస్తూనే ఉంటారు, పొరపాట్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి దుఃఖం అనేది, వేదన అనేది, చింత అనేది కలగదు తప్పు చేస్తున్నందుకు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దాంట్లో సంతోషించే వాళ్ళుగా ఉంటారు కొంతమంది, చాలామంది. అలా ఉండటం దేవుని చిత్తం కాదు. ఎందుకంటే మారు మనస్సు ఈ దుఃఖం ఏదైతే మారు మనసు కలగజేస్తుందో అది దుఃఖం పుట్టించదు, సంతోషం కలిగిస్తుంది. కానీ లోక సంబంధమైన దుఃఖము మాత్రము మరణము కలగజేయనని ఉంది. ఎప్పుడైతే మనము మారమో అది చింతగా ఉండిపోతుంది, మనలో ఒక వెలుతుగా ఉండిపోతుంది. చూడండి, ఎంతమంది మారదామని మారక ఆ పాపంలోనే ఉండి నష్టపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడన్నది మనం గట్టిగా విశ్వసించాలి. రెండో పాయింట్, దుఃఖము మంచిదే అని. మరక మంచిదే అని ఎలా అయితే అంటారో, దుఃఖము కూడా మంచిదే, అది రక్షణకు కారణమవుతుంది. తర్వాత మూడోది, దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటో కూడా మనం ఆలోచన చేద్దాం. భక్తిహీనులు తమ మార్గము విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, ఎవరైతే దేవుని మీదకి వారి యొక్క హృదయాన్ని పెడతారో, నిజమైన పశ్చాత్తాపం అంటే వెళ్ళిన క్లబ్కి మానేయటం, వెళ్ళిన పబ్కి మానేయటం, ఓపెన్ చేసిన వెబ్సైట్ని మళ్ళీ ఓపెన్ చేయకుండా ఉండటం, ఓపెన్ చేసిన యొక్క రీల్ని మళ్ళీ ఓపెన్ చేయకుండా ఉండటం, దేవుని యందు పశ్చాత్తాపడడం, దేవుని యందు టైం ఇన్వెస్ట్ చేయడం. మన యొక్క టైంని, మన యొక్క మనీని, మన యొక్క ప్లేస్ని, మన యొక్క అలవాట్లను, మన యొక్క హ్యాబిట్స్ అన్నిటినీ దేవునికి ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో అదే లోతు నుంచి వచ్చే నిజమైన పశ్చాత్తాపం. ఏదో పైపైన చాలామంది ఈ రోజుల్లో రిపెంటెన్స్ అని అంటే చేంజ్ ఆఫ్ మైండ్ అని ఒక పదం, తర్వాత రినౌన్సింగ్ అని ఒక పదం వాడుతున్నారు. కాదు, మన పూర్తిగా అలవాట్లు, మన పూర్తి లైఫ్ స్టైల్స్ ఎప్పుడైతే దేవుని కోసం మనం పెడతామో అది నిజమైన పశ్చాత్తాపం అంటే అనేది మనం మొదట గ్రహించాలి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, దేవుని వైపుకు తిరగమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సమస్తము సాధ్యమే. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత డార్క్గా మీ యొక్క సిచ్యువేషన్ ఉన్నా, ఎటువంటి డార్కెస్ట్ ఫేజ్లో ఎడిక్షన్లో మీరున్నా కూడా దేవునికి సమస్తము సాధ్యమే. పశ్చాత్తాపంలో ఇంకొక డెఫినేషన్ మనం ఏ రకంగా తీసుకోవచ్చానంటే, 24/7 365 డేస్, ప్రతి సీజన్లో, ప్రతి మంత్లో, ప్రతి వీక్లో, ప్రతిరోజు, ప్రతి గంట, ఆఖరికి ప్రతి నిమిషం కూడా దేవుని చిత్తానుసారంగా, దేవుని చిత్తము ఇది సరేనా, అవునా కాదా, మన చూపు, మన మాట, మన ప్రవర్తన, మన చేతులు, మన కాళ్ళు, మన నడతలు అన్నీ కూడా దేవుని వశం ఎప్పుడైతే చేస్తామో అది నిజమైన దేవుని చిత్తానుసారమైన జీవితం. అంటే మనం ఏ రీతిగా మనం జీవిస్తున్నాం ప్రతిరోజు అనేది చాలా ముఖ్యమైనది. మనం గ్రహించుకోవాలి, మనల్ని పరీక్షించుకోవాలి. మేబీ దేవుడే ఈరోజు ఈ మెసేజ్ మీ ముందు పెట్టినట్టున్నాడు, ఈరోజు మీరు మారాలని దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నట్టున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. అట్రీతిగా మీరు ఈ వాక్యం అయిన తర్వాత మీరు పశ్చాత్తాప ప్రార్థన చేస్తే దేవుడు ఈరోజే మీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కానీ లేవగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నట్టున్నారు, ఇన్స్టాగ్రామ్లో లోక సంబంధమైనవి చూస్తున్నట్టున్నారు. అవి విడిచిపెట్టి ప్రార్థన చేద్దాం. మేబీ గేమ్స్ ఆడుతున్నట్టున్నారు, దానికి బాగా ఎడిక్ట్ అయిపోయినట్టున్నారు, దాన్ని విడిచిపెట్టి బహుశా వాక్యం చదువుదాం. లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా తిరిగి సిగరెట్లకో మందుకో బానిసయ్యారు,
లేదు, దాని బదులు ఆ టైంని, విలువైన సమయాన్ని దేవుని కోసం వాడండి. దేవుని సంఘానికి వెళ్ళండి. ఒక ఆత్మీయులతో అనుసంధానం చేసుకోండి మిమ్మల్ని మీరు, మీ యొక్క జీవితాన్ని. తద్వారా మీ యొక్క ఆత్మను మీరు రక్షించుకోగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లోకం మీద తీర్పు రాబోతుంది. ఆ తీర్పులో మీరు తప్పించబడాలనంటే ఈరోజు మీరు తీసుకునే యొక్క విలువైన డెసిషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మనము చేంజ్ ఆఫ్ మైండ్ అనేది ఎలా కలగవచ్చో ఒక వాక్యం ద్వారా మనం నేర్చుకుందామా. రోమీలకు రాసిన పత్రిక 12:2లో ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, ద బెస్ట్, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. ఏదైతే ఒక బెస్ట్ ప్రోటోకాల్స్ ఉన్నాయో, మనకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో భూమి మీద జీవించడానికి, ఆ రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం రూపాంతరం పొందుతాం. మన మనస్సు మారి, మన యొక్క హృదయం మారాలి. మన హృదయం ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్గా మన సర్వ శరీరము కూడా మారుతుంది. ఎప్పుడైతే నా హృదయం మారలేదో, ఒకవేళ నేను ఒక ఉగ్రవాదం అనుకోండి, నేను లెగిస్తే గన్ ఎప్పుడు పట్టుకోవాలి, నేను లెగిస్తే బుల్లెట్లు ఎప్పుడు పెట్టాలి, నేను లెగిస్తే గన్ ఎప్పుడు క్లీన్ చేయాలి, నేను లెగిస్తే ఈరోజు ఎవరిని ఎక్కడ స్పాట్ పెట్టాలి, ఎక్కడ బాంబు పెట్టాలని ఆలోచించేవాడినేమో కదా. ఉగ్రవాదులు అలాగే ఆలోచిస్తారు. నేను కాదు, నేను దేవుని యొక్క సేవకుడిని. కానీ మామూలుగా ఆలోచన చేయండి. ఎందుకనంటే జాగ్రత్త అనేది అవసరం. 5వ పాయింట్ ఎందుకు అని అంటే, మన విరోధి తిరుగుతున్నాడు గర్జించే సింహం వలె, ఎవరిని మృంగుదున్నా అని. కాబట్టి మెలకువతో ఉంటూ ప్రార్థన చేస్తూ కనుక ఉంటే దేవుడు మీకు మీ జీవితాల్లో కార్యం చేయగలడు. ఒకవేళ మీరు నిల్చొని పడిపోతున్నారు, నిలబడి పడిపోతున్నారు, మీది అదే అవుతుంది, అయినా సరే పోరాడండి. మీరు పడిపోయినా పోరాడాలి. ఒకరోజు మీకు జయం అనేది దొరుకుతుంది. మనకెన్నో స్టోరీస్ తెలుసు కదా. KFC అతని స్టోరీ కూడా మనకు తెలుసు కదా. కొలోనల్ శాండర్స్ కదా అని పేరు. ఆయన కూడా ఎంతో ముసలితనంలో తన యొక్క బిజినెస్ ఎలివేట్ అవ్వడం మనం చూస్తున్నాం. అట్టి రీతి కానీ మీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే దేవుడు మీకు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుశా మాట్లాడుతున్నా, నేను పర్ఫెక్ట్ పర్సన్ని కాదు, మీ ముందు నేను వచ్చి మాట్లాడుతుంది. నేను ఒకప్పుడు పాపిని, కానీ దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే పనిచేస్తుందో, దేవుని యొక్క ప్రార్థన అనే ఊపిరి ఎప్పుడైతే మనలో ఉంటుందో, దేవుడు ఆటోమేటిక్గా పరిశుద్ధులుగా చేస్తాడు. బైబిల్లో కూడా చాలా మంది అపవిత్రులు ఉన్నారు. పౌలు గురించి కనుక చూస్తే, ఒకప్పుడు క్రూరాతి క్రూరమైన నరహంతకుడు. ఎంత దేవుని యొక్క పనికి ఆటంకం కలిగించిన వ్యక్తి అని అంటే పౌలు గారు స్త్రీలను పురుషులని మరణం వరకు నడిపించాడనంటే దేవునిలో ఉన్నవారిని పట్టి లాగడానికి. అయినప్పటికీ దేవుడు తనని ఏం చేశాడు, పట్టుకొని సౌలుగా ఉన్నవాడిని పౌలుగా మార్చాడు. తర్వాత చిన్న కుమారుడు కూడా తండ్రి ఆస్తి తీసుకొని వేరే దేశానికి వెళ్ళి పాపముతోటి, త్రాగుడుతోటి, మద్యముతోటి, స్నేహితులతోటి, అక్కడ వాక్యంలో రాయబడినట్టుగా సమస్త పాపానికి నీచుడుగా అయిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి, ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వస్తాడో అప్పుడు పూర్తిగా తన యొక్క జీవితమే మారిపోయింది. ఎందుకంటే తండ్రి ప్రేమ అలాంటిది. ఆ తండ్రి ఎలా అయితే ఈ లోక తండ్రి పొర నువ్వు పాపం చేసి వచ్చాను నేను చేర్చుకొని అని ఉండొచ్చు, కానీ అక్కడ తండ్రి సాదృశ్యము దేవుని యొక్క ప్రేమకు నిజ స్వరూపముగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయితే ఆ తండ్రి రిజెక్ట్ చేయకుండా హత్తుకున్నాడో, ప్రశస్తమైన వస్త్రం ధరింపజేశాడో, ఈరోజు వీడియో చూస్తున్న మీలో ఎవరైనా గనక పాపముతో ఉండుంటే, ఒకవేళ దేవునికి ఆయాసకరంగా మీరు ఎక్కడైనా జీవిస్తున్నారేమో, ఈరోజు దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించడానికి, బ్రాండ్ న్యూ లైఫ్ ఇవ్వటానికి ఎంతో ఆశపడుతున్నాడు, ఎంతో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క మురికి గుంటలో నుంచి బయటికి రమ్మని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. తర్వాత దావీదు కూడా పరిశుద్ధుడు కాదు, పవిత్రుడు కాదు, కానీ తన యొక్క పాపమును కడిగి దేవుడు పవిత్రుడిగా చేసి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతాడో, మరి దావీదుని కూడా దేవుడు శుద్ధినిగా చేసినట్టుగా దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే పవిత్రుడు. మనం అందరం అపవిత్రులం, అందరూ పాపం చేసిన వారే. దేవుని అనుగ్రహించు మహిమను కానీ శక్తిని కానీ పొందలేకపోతున్నారని వాక్యంలో రాయబడి ఉంది. మీరు ఈరోజు పొందాలనుకుంటే మీ యొక్క అలవాట్లన్నింటిని కూడా మీరు మార్చుకోవాలి. మీ యొక్క సమయము, మీ యొక్క స్థలము, మీ యొక్క టాలెంట్స్, మీ యొక్క సమస్తము సజీవ యాగముగా మీ యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించుకోండి. అండ్ ప్రతి చెడు ఆలోచన చెరపట్టి క్రీస్తు కల్లా లోపరచండి, క్రీస్తు ముందు పెట్టండి. దేవా, ఇది నా చేతులు, ఇది నా తలంపులు, ఇవి నా మాటలు, ఇవి నా బూతులు, ఇవి నా కార్యాలు చేసేసి దేవుని దగ్గర పెట్టమని కాదు. వస్తున్న కంట్రోల్ చేసుకుంటున్న ప్రతి పరిస్థితిని దేవుని ముందు పెట్టండి పవిత్రులుగా. దేవుడు వాటి నుంచి మీకు జయమును అనుగ్రహించును గాక. ఒక చిన్న మెసేజ్, దేవుడు మీ యొక్క హృదయాల్లోంచి నిజమైన పశ్చాత్తాపము కలిగించును గాక. ఎవరైతే దీని ద్వారా తాకబడ్డారో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియజేయండి. ఎదర్తో కమెంట్ ద్వారా అయినా, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయడం ద్వారా. చిన్న ప్రార్థన చేస్తాను మీ గురించి. పరిశుద్ధుడా, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమైన పశ్చాత్తాపం గురించి మీరు మాట్లాడినందుకు వందనాలు. ఏ బిడ్డకైతే తండ్రి పశ్చాత్తాపపు హృదయం కావాలో, మారు మనసు కావాలో, వారికి రక్షణ ఆత్మీయతను మీరే నేడే అనుగ్రహించమని అడుగుతున్నాను. వారికి ఉన్న అవసరతలన్నీ మీరే తీర్చండి. అనారోగ్యంతో కనుక ఉంటే ఆరోగ్యం మీరే దయచేయండి. ధనము లేక బాధపడుతుంటే ధనమును దయచేయండి. వారికి సకల సమృద్ధులు అనుగ్రహించమని, ఈ ప్రార్థన ఆలకించమని మీరే జయము కలిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకున్నాం తండ్రి,
ఆమేన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీకు ఈ లొకేషన్ నచ్చింది, బాగుంది, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలానే నా వ్లాగ్స్ని ఫాలో అవ్వండి, నాతో పాటు ట్రావెల్ చేయండి. దుబాయ్లో నేను మీకు చూపించాలనుకున్న కంటెంట్ ఏదైతే ఉందో నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. Perfect.